నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహిత ముద్దుగా ప్రధానాంశాలు కర్నూలు జిల్లాలో మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ సమీక్షా సమావేశం సీఎం వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు శ్రీకాళహస్తిలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో బాల్య వివాహాలు జరగకుండా కృషి చేయాలన్న డైరెక్టర్ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో ఉద్రిక్తత చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జిల్లాలో జరిగిన అత్యాచారాలపై ప్రభుత్వం స్పందించట్లేదంటూ ఆరోపణ ఇక వార్తల్లోకి వెళ్తే 3 రాజధానుల ప్రకటన అనంతరం మొదటిసారిగా కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం విజయవంతం చేయాలని మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న రాష్ట్ర స్థాయి డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు 3వ దశ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ప్రజాప్రతినిధులను కోరారు. నగర నడిబొడ్డున సీఎం బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా కాన్వాయ్ వాహనాలు సులభంగా సభాస్థలికి చేరుకునేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రాంతానికి అని చెప్పి జరగబోతున్న మొట్టమొదటి సభ ఇది. ఈ సభకు సంబంధించి ఈరోజు అధికారులందరితో కలిసి ఈ జిల్లా మంత్రివర్యులు పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ అన్న, అలాగే మన లేబర్ మినిస్టర్ అయిన జయరామన్న, అలాగే అందరూ స్థానిక శాసనసభ్యులు అందరూ పెద్దలందరితో కలిసి కలెక్టర్ గారు అంతా కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అలాగే ఈ సభకు సంబంధించి ఎందుకంటే ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కోర్టు ఇవ్వటమే కాకుండా సంబంధించి కూడా ఏదైతే ఉందో ఈ సభను విజయవంతం చేయటమే కాకుండా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలందరూ కూడా ఏదైతే కోరుకుంటున్నారో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న తర్వాత జరుగుతున్న సభ కాబట్టి ఈ సభను అందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా విజయవంతం చేయాలా, ప్రజలకు ఎక్కడెక్కడ అసౌకర్యం లేకుండా కూడా ట్రాఫిక్ అని అన్నీ కూడా మానిటరింగ్ చేసుకొని ఈ కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు మీ అందరూ వచ్చి మీ ఆశీస్సులు దీవెనలు ఇవ్వాలి, ఈ సభకి రావాలని. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడు తీసుకునే నిర్ణయం ఒక సాహసమైన నిర్ణయం, ఒక చరిత్ర సృష్టించే నిర్ణయం తీసుకున్న మన ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇస్తే మనమ తిప్పకుండా ముందుకు వెళ్ళే ముఖ్యమంత్రి ఈరోజు మనకు ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఆ రోజు సభకు విచ్చేసి ఈరోజు ఏదైతే కొందరు మాట్లాడుతూ ఉన్నారో, ఏదైతే ఈ విధంగా ఈరోజు అక్కడంతా కూడా వ్యతిరేకమే, కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ క్యాపిటల్స్ అన్నీ కూడా చేసేదానికి చెప్తున్నారు, వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ఈరోజు జ్యుడిషియల్ క్యాపిటల్ తీసుకున్న ఒక నిర్ణయం, ఈ కర్నూలులో పెట్టాలని తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఏ విధంగా ఈరోజు సంతోషంగా ఉన్నారు, ఏ విధంగా మాకు ఒక గౌరవం లభించిందని కోరుకుంటున్నారు, అందరికీ అన్ని సంబంధించి ప్రతిబింబించేలాగా ఈ సభ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ రోజు జరగబోయే సభని కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉషా ఫర్నికర్ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్ల కళ్యాణం రోజున బాల్య వివాహాలు అధికంగా జరుగుతాయని, వాటిని అరికట్టే దిశగా నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు కృషి చేయాలని అన్నారు. కనీసం ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా అధికారులు కృషి చేయాలని, గ్రామంలో అంగన్వాడీ టీచర్లు స్పందించి బాల్య వివాహాలు జరిపే తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అంటే 18 సంవత్సరాలు లేదని వాళ్ళకి 21 సంవత్సరాలు లేదని పిల్లలకి వివాహం చేయకూడదు. ఇది బాల్య వివాహంలో వివాహానికి అర్హత అప్పుడు వస్తుందన్నమాట. ప్రతి ఆడపిల్లకి 18 సంవత్సరాలు నిండాలి, మగవాళ్ళకైతే 21 సంవత్సరాలు నిండాలి. ఇది నిండిన తర్వాతనే వాళ్ళు వివాహం చేసుకోవడానికి అర్హులు. వివాహం అనేది మన సమాజంలో ఉన్న ఒక మంచి కట్టుబాటు ఉన్న ఇదన్నమాట. సో ఈ వివాహం చాలా ఇన్ని సంవత్సరాల నుంచి గత 20 సంవత్సరాల నుంచి చాలా ఇంటెన్సివ్గా దీని మీద పోరాటం చేస్తూనే ఉన్నాము. అందరికీ అవగాహన జరిగేటప్పుడు ఎక్కడెక్కడైతే దేవుడు పెళ్ళైనప్పుడు తప్పకుండా అందరూ ఒక నమ్మకంతో వాళ్ళకు కూడా బాగా శుభం జరుగుతుంది అని చెప్పి
వాళ్ళని బయటపడేయడానికి, వాళ్ళకి అవగాహన కల్పించడానికి, అదేవిధంగా జరగకుండా ఉండడానికి చాలా చట్టాలు తెచ్చారు ప్రభుత్వము. ఆ చట్టాలని ఉపయోగించుకుని అదేవిధంగా మనం అవగాహన కల్పిస్తూ కూడా మనం బాల్య వివాహాలని అరికట్టాలని చూస్తున్నాము. కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 2018-19లో మనకు రికార్డెడ్గా 248 జరిగినట్టు మనకు రికార్డ్ అయింది బాల్య వివాహాలు. అంటే బాల్య వివాహాలు జరగకూడదు, ఒకటి కూడా జరగకూడదు అనమాట. కానీ ఇక్కడ నుంచి మనము ఇక్కడ ఇది చేస్తున్నామని చెప్పి ఎక్కడో వెళ్ళిపోయి వేరే స్టేట్లో ఎక్కడో వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వచ్చేటప్పుడు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. శివరాత్రి ఉత్సవాల్లో చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా మనమంతా వాళ్ళకి మోటివేషన్ చేసి ఇవన్నీ అడ్డుకోవాల్సి వస్తుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్, మన వెల్ఫేర్, బాల్య వివాహాల చట్టం 2006 నుంచి ప్రారంభమైందండి. దానికి ముందు వచ్చి బ్రిటిష్ పాలనలోనే ఈ బాల్య వివాహాల చట్టం ఉంది. అది వచ్చి 1929 నుంచే బ్రిటిష్ పాలనలోనే ఈ చట్టం అనేది ప్రారంభమైంది. కానీ అప్పుడు ఏజ్ లిమిట్ అనేది పెట్టలేదు. ఈ 2006 చట్టం నుంచే మనకు అమ్మాయిలకి 18 ఏళ్ళు, అబ్బాయిలకి 20 ఏళ్ళు అనే చట్టం అనేది కమిషనర్ గారు వారు ఇచ్చేశారు. వారు కూడా స్వాగతం పలుక మండల లీగల్ సర్వీస్ నుంచి మెంబర్ వచ్చారు. వారు కూడా స్వాగతం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సహకార సొసైటీ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల నాయకులు రాళ్లు విసురుతూ ఆందోళన వ్యక్తం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితి అదుపు చేశారు. సూర్యాపేట జిల్లాలో కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 98వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కేవీఎల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంకుశ నిజాం నవాబుపై ప్రజా సైన్యంతో తిరుగుబాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ధర్మభిక్షం అని కొనియాడారు. పుట్టినటువంటి ధర్మభిక్షం గారు నూనూగు మీసాల వయస్సులోనే నాటి నిజాం నిరంకుశత్వం గురించి, అక్రమాల గురించి, అన్యాయాల గురించి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి, బానిసత్వము, వెట్టిచాకిరి గురించి అధ్యయనం చేయడం జరిగింది. నిజాం రాజరికాన్ని, ఆనాడున్నటువంటి వెట్టిని, బానిసత్వాన్ని కూలదొల్చాలని చెప్పేసి పాఠశాలలో చురుకైనటువంటి విద్యార్థిగా, క్రీడా స్ఫూర్తితో ఉన్నటువంటి విద్యార్థిగా ధర్మభిక్షం గారు ఆలోచించి ఈ వెట్టి మనుషులకు, మట్టి మనుషులకు చదువు ద్వారానే చైతన్యాన్ని కల్పించాలని మోటబావుల కాడ చదువులు నేర్పించేసి సామాజిక స్పృహ కలిగించేసి నిజాం నవాబు యొక్క నికృష్ట పాలనకు వ్యతిరేకంగా వాళ్ళను చైతన్యవంతులను చేసి వాళ్ళను గన్నులు పట్టించినటువంటి చరిత్ర ధర్మభిక్షం గారికి ఉన్నది. అదేవిధంగా ప్రజాస్వామ్యం గురించి, స్వాతంత్ర్యం గురించి, మానవ హక్కుల గురించి, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి, జీవించే హక్కు గురించి, చదువు గురించి పోరాడినటువంటి చరిత్ర ధర్మభిక్షం గారికి ఉన్నది. ఆ రకంగా ఆ పోరాట వెలుగుల్లోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యాపేట, నల్లగొండ, తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆయన చేసినటువంటి పోరాటం అనిర్వచనీయమైనది, ఆదర్శనీయమైనది. ఆయన ఒక్క రంగంలో కాదు, అనేక రంగాల్లో సంఘాలు పెట్టడం జరిగింది, వాళ్ళ హక్కుల గురించి పోరాటం జరిగింది. ధర్మభిక్షం గారంటే నిత్యం రగులుతున్నటువంటి
గుండెలో రగులుతున్నటువంటి ఆవేదనకు గుర్తు ధర్మభిక్షం గారంటే సమస్యల పరిష్కారానికి గుర్తు ధర్మభిక్షం గారంటే ఒక నడుస్తున్నటువంటి జీవిత గ్రంథము ఆ జీవిత గ్రంథంలోని ప్రతి పేజీ కూడా ప్రతి పేరా కూడా ప్రతి అక్షరం కూడా ఆదర్శనీయమైనది స్ఫూర్తిదాయకమైనది ధర్మభిక్షం గారు నిరాడంబరుడు మొట్టమొదటిసారిగా సూర్యాపేట ఎమ్మెల్యేగా తర్వాత నగరికల్లు నల్లగొండ ఎమ్మెల్యేలుగా 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ 2 సార్లు నల్లగొండ నుంచి పార్లమెంటు సభ్యుడిగా చేసినప్పటికీ కూడా డాబులు దర్జాలు అట్టహాసాలు ఏమీ లేకుండా నిజమైనటువంటి పార్లమెంటు సభ్యుడు ఏ రకమైనటువంటి కర్తవ్యాన్ని నిర్వహించాలనో రాజ్యాంగ పరిరక్షణ గురించి ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ఏ రకంగా పోరాడాలనో చట్టసభల్లో ఆ రకంగా పోరాటం జరిగింది 3 సార్లు ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సాగునీరు తాగునీరు సమస్యలైతేనేమి ఇతరతర సమస్యలైతేమి ఆయన చట్టసభల్లో అసెంబ్లీలో లేవదీయటం జరిగింది గీతా కార్మికుల హక్కుల గురించి అయితే చెప్పనలవి కాదు అందుకనే నాడు చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్నటువంటి గీతా కార్మికుల గురించి కూడా చేరదీసి సహకార సంఘాలను పెట్టేసి లక్షలాది మంది ఉన్నటువంటి గీతా కార్మికులను ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ సంఘటిత శక్తిని చాటి ఈరోజు సహకార సంఘాలని కూడా వచ్చినాయంటే ధర్మభిక్షం గారి ఘనత ఎక్స్గ్రేషియో ఈరోజు 5 లక్షలకు వస్తుందంటే ధర్మభిక్షం గారు చేసినటువంటి పోరాట ఫలితమే అందుకనే ఒక్కటేమిటి ఆనాడు తాను చదువుకుంటూ తనకు వచ్చినటువంటి స్కాలర్షిప్ను పేద విద్యార్థులకు ఇచ్చేసి పేదల విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తిని రేపినటువంటి గొప్ప నిజమైనటువంటి నికార్సైనటువంటి మనిషి త్యాగశీలి ధర్మశీలి మన కమ్రేడ్ ధర్మభిక్షం గారు అందుకనే అటువంటి వ్యక్తి జీవితకాలం తన ఆఖరి శ్వాస వదిలేంత వరకు కూడా కమ్యూనిస్టు పార్టీగా బతకడం జరిగింది కమ్యూనిస్టు ఆదర్శాలకు కమ్యూనిస్టు విలువలకు నిలువుటెత్తు సాక్ష్యంగా నిలబడటం జరిగింది అందుకనే ఆయన ఏనాడు ఎలక్షన్లో నిలబడ్డా కూడా పైసా ఖర్చు పెట్టింది లేదు ధర్మభిక్షం గారి నాయకులు చట్టసభల్లో ఉండాలని ప్రజలు కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులందరూ కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా వచ్చి ధర్మభిక్షం గారి గురించి ప్రచారం చేసి ధర్మభిక్షం గారికి ఓటేసి గెలిపించుకున్నటువంటి చరిత్ర అందుకనే ఈరోజు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ధర్మభిక్షం గారి గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఈ దేశంలో భావ ప్రకటన గురించి మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలో మనంగా అంబేద్కర్ నాయకత్వంలో రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి తక్షణ అవసరము రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరము మనకున్నది ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి భావ ప్రకటన హక్కును జీవించే హక్కును మానవ హక్కులను కూడా రక్షించుకోవడానికి కంకణబద్ధులుగా కావటం వల్లనే కంకణబద్ధులుగా అయ్యి పోరాటాలు నిజమైనటువంటి పోరాటాలు ప్రజా పోరాటాలు నిర్వహించినప్పుడే ధర్మభిక్షం గారికి నిజమైన నివాళులని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రహమత్ నగర్లోని హజరత్ సోఫీ అహ్మద్ హుసేని దర్గా సందల్ పార్దాను కార్మికానగర్ నుంచి జోగిపేట్ దర్గా వరకు ఘనంగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ సలీం కాద్రీ, మహబూబ్ పాషా కాద్రీ, సయ్యద్ బషీర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్
PACS ఎన్నికల్లో 11వ డైరెక్టర్గా మడకంటి రాజయ్య బొగ్గల వెంకటస్వామిపై 104 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపుకు కారణమైన NRI రామరెడ్డికి ఓట్లు వేసి గెలిపించిన రైతులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గాంధీ చౌరస్తాలో కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ధర్మసార్ మండల్ వ్యవసాయ సహకార సంఘం నారాయణగిరి గ్రామ రైతులు నాకు డైరెక్టర్ స్థానానికి గెలిపించడానికి మరి యొక్క అందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్య విషయం దీనికి కొల్లరెడ్డి రామన్న గెలిపించినందుకు నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిజామాబాద్ జిల్లా మోతే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో అత్యధిక స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుల సంబరాలు అంబరానంటాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘాల కేసీఆర్ కానీ ఓకే ఓటర్లు కానీ ఇంకా మిషన్ ప్రణాళిక ఎంతమంది ఎన్ని చేసినా కూడా కేసీఆర్ మా సర్పంచులు అందరూ కార్యకర్తలు ఓటర్స్ అందరూ నమస్కారం. ఎలక్షన్లలో ప్రతి ఒక్క కార్యకర్త ఎంతో కష్టపడి అన్ని వార్డులలో టీఆర్ఎస్ నిలబడ్డారు. అందులో కేసీఆర్ గారు చేసిన ప్రతి ఒక్క గ్రామానికి వాళ్ళు చేసిన ఒక ప్రధానత అంటే నీళ్లు ఇవ్వడం కానీ చాలా ముఖ్యమైన విషయాలు ఏదైనా అన్ని విధాల రైతు బంధు విషయంలో కానీ ఎందరో కూడా అన్ని విధాలుగా ఆదుకోవడం వల్ల కాంగ్రెస్ కానీ వేరే పార్టీకి మనుగడ లేకుండా పోయింది. అందువల్ల టీఆర్ఎస్ జెండా ఎప్పుడైనా ఎన్ని రోజులకైనా ఎగరవేస్తామని చెప్తున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త దీనికి తోడ్పడుతున్నారు. ఏమైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దాని ఈ సహకార సంఘాల ఎన్నికల్లో కూడా మరొకసారి ప్రజలందరూ నిరూపించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అన్ని మున్సిపాలిటీని ఎలా గెలుచుకున్నామో ఇప్పుడు జరిగినటువంటి సహకార సంఘం ఎన్నికల్లో కూడా అన్ని చైర్మన్లను కూడా గెలుచుకోబోతున్నాం. అలాగే డీసీసీబీలు కూడా అన్ని డీసీసీబీలు కూడా గెలుచుకోబోతున్నాం. ఎన్నికలు ఏమైనా కేసీఆర్ది ఖచ్చితంగా కేసీఆర్ గారి పార్టీ అన్ని రకాలుగా గెలుస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినందుకు ఈ ప్రజలు ఈ మోత మండల ప్రజలు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. ఏ ఎన్నికలైనా టీఆర్ఎస్. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ శాఖ మంత్రి ఆలోల ఇంద్రకరణ్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈవో వినోద్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు నిర్మల్లో మంత్రిని కలిసి సన్మానించి అమ్మవారి ప్రసాదాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. Happy birthday to you.
తిరుపతి కొంచెం వెనక రైట్ సాయి 3 members రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యాచారాలపై ఎస్సీ ఎస్టీ బీసీ కాంగ్రెస్ ఎంఆర్పీఎస్ బహుజన సమాజ్ పార్టీ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆడపిల్లలపై అత్యాచారాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఐక్యవేదిక కన్వీనర్ మనోజ్ కుమార్, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బొల్లారం చంద్రమౌళి, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మంగలి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. జమ్మికుట్ట పట్టణం సీఏ స్పృజనారెడ్డి చేతుల మీదుగా V3 క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ చంపాపేటలో త్రివేణి హైస్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జస్వాల్, స్థానిక కార్పొరేటర్ రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Kumar, son of D. Baludas, scored 10 by 10, 1000 cash award. Your child very good, right? Wow! I didn't expect it terrible, right? Wow, so cute. So, మా పిల్లలందరికీ మీరు చాలా inspiration. I can speak in Telugu, right? Oh. All our children take the inspiration from Naina Jiswal, and she's a very good child pedagogy, I can say. No words to say her. 8 years లో 10th కంప్లీట్ చేయడం ఏంటండి అసలు ఇస్తాను. ఇప్పుడు మన పోస్ట్ గ్రాడ్యుయేట్ चलो सहेली चलो रे साथी चलो रे साथी होली के दिन मिल खिल जाते हैं रंगों में रंग मिल जाते गिले शिकवे भूल के दोस्तों दुश्मन अपनी हथेली पे जान रख दे और इतनी खुश क्यों लग रही हो? आज मैं बहुत खुश हूँ. I am so delighted at the ambience of our school campus. हाँ, तुम सही कह रही हो. Did you watch the movie Chak De India? Yes, I did. सोचा कहाँ था ये जो माना कहाँ था ये लो ये डूब गया
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని శ్రీని దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు ఘనస్వాగతం పలికి పూలమాలలు వేసి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లాలో మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ సమీక్షా సమావేశం. సీఎం వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు. శ్రీకాళహస్తిలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో బాల్య వివాహాలు జరగకుండా కృషి చేయాలన్న డైరెక్టర్. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో ఉద్రిక్తత. చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష. జిల్లాలో జరిగిన అత్యాచారాలపై ప్రభుత్వం స్పందించట్లేదంటూ ఆరోపణ. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.